నల్గొండ జిల్లా అక్కనపల్లి మంచినీటి ప్రాజెక్టు రిజర్వాయర్లో కోళ్లు వేయడం స్థానికంగా కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో మల్లాపురం తాండాకు చెందిన రైతు తాను పెంచుతున్న ఫారం కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో చనిపోయిన కోళ్లను రిజర్వాయర్లో వేశారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఈరోజు పిఏపల్లి గ్రామం ఆకింపల్లి ఏకేబిఆర్ రిజర్వాయర్కి రావడం జరిగింది. నిన్న మీడియాలో వచ్చిన సూచన సమాచారం ప్రకారం కొన్ని ఇక్కడ డెడ్ బర్డ్స్ కోడిలు బేసికల్గా మా ఇరిగేషన్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేము నిన్న మొత్తం ఒక సమీకృత విచారణ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 కిలోమీటర్ దూరం ఉన్న నివాసిస్తులు తనకు కావాలని అక్కడ ఒక 40-45 కోడుల్ని ఇక్కడ లింక్ కెనాల్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ దూరం ఉన్న కెనాల్ను కావాలని విసిరేయడం జరిగింది. తన మీద కూడా ఏఎస్పీ గారు వెంటనే చొరవ చూపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మేము కూడా తహసీల్దార్ యాజ్ మెజిస్ట్రేట్గా 133 కింద పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద మేము కూడా చట్టం పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దీంట్లో మీడియాతో మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. రేడియో యాక్టివ్ అంటే అది అతి ప్రమాదకారి వేస్ట్, తర్వాత కెమికల్ అండ్ చివర్లో వచ్చేసి బయాలజికల్ పొల్యూటెంట్. ఇప్పుడు మనం చూస్తున్నది అది ఒక బయాలజికల్ పొల్యూటెంట్ అనమాట, ఎందుకంటే అది డిగ్రేడబుల్. అండ్ మన అదృష్టం ఏంటంటే ఆ లింక్ కెనాల్ నుంచి డైరెక్ట్గా ఇది పెద్ద ప్రవాహక ప్రాంతం లేదు కాబట్టి సైడ్గా 4 షోర్కి అంత డెడ్ వేస్ట్ వచ్చింది. కాబట్టి నిన్ననే మా డిఈ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ వీళ్ళంతా చొరవ చూపెట్టి దాన్ని సైడ్గా తీసుకొని అంతా శాంపుల్ని కలెక్ట్ చేయడం జరిగింది. యానిమల్ వేస్ట్ దొరికిందో దీన్ని మేము స్వాబ్ టెస్టింగ్కి ఆల్రెడీ బతికి ఉన్న కోల్ని కూడా మేము చుట్టుపక్కల ఉన్న అంత ఫార్మ్స్ని మేము ఒక ప్రత్యేక వెటర్నరీ తరఫున ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కన కావచ్చు, మన మొత్తం పిఏపల్లి ప్రాంతమైనా కావచ్చు, అంతా మేము విచారణ నెక్స్ట్ 10 to 14 days. నల్గొండ జిల్లా అక్కనపల్లి మంచినీటి ప్రాజెక్టు రిజర్వాయర్లో కోళ్లు వేయడం స్థానికంగా కలకలం రేపింది. కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో మల్లాపురం తాండాకు చెందిన రైతు తాను పెంచుతున్న ఫారం కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో చనిపోయిన కోళ్లను రిజర్వాయర్లో వేశారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.